ఎంత సంవత్సరాలు జరిపితే ఏం కేసులో పడ్డది నీకు? మర్డర్ కేసులో. అందరికీ నమస్కారం. సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ హుజూర్ నగర్ సర్కిల్ పరిధిలో మట్టంపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 2024లో ఒక కేసు నమోదు కావడం జరిగింది. 224 ఐపీసీ అంటే లీగల్ కస్టడీలో ఉన్న వ్యక్తి లీగల్ క్లచెస్ నుంచి తప్పించుకోవాలనేటువంటి ఉద్దేశపూర్వకంగా తప్పించుకొని వెళ్ళిపోయిన సంఘటన మీద 224 ఐపీసీ కేసు నమోదు చేయడం జరిగింది. దీని పూర్వపరాల్లోకి వెళితే మట్టంపల్లి గ్రామానికి చెందినటువంటి బొడ్డు తిరుపతి తండ్రి పేరు అంకాలు. ఇతను 2012వ సంవత్సరంలో ప్రస్తుత రాచకొండ కమిషనరేట్ పరిధిలో వనస్థలీపురం పోలీస్ స్టేషన్లో ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయి అరెస్ట్ అయ్యాడు. ఆ తదుపరి ఆ కేసు శిక్ష అనుభవిస్తున్న క్రమంలోనే 2015లో ఇతనికి జీవిత శిక్ష ఖరారు కావడం జరిగింది. ఈ జీవిత శిక్షను అనుభవిస్తున్నటువంటి ఈ నేరస్తుడు 2019లో పెరోల్ పైన బయటకు వచ్చి మళ్ళీ ఆ పెరోల్ కాలం అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ తన శిక్షను అనుభవించడానికి జీవితకాల శిక్షను అనుభవించడానికి చెర్లపల్లి జైలుకు వెళ్ళాల్సి ఉంది. కానీ 2019లో అతను పెరోల్ పైన వచ్చిన తర్వాత మళ్ళీ నిబంధనల ప్రకారం అతను చెర్లపల్లి జైలుకు వెళ్లకుండా ఉద్దేశపూర్వకంగా తప్పించుకోవాలని, చట్టం నుంచి తప్పించుకోవాలని, శిక్ష నుంచి తప్పించుకోవాలని ఇతను ఈ మట్టంపల్లి పరిధిలోకి వచ్చి తప్పించుకొని పోవడం జరిగింది. దాని మీద 2024వ సంవత్సరంలో మన చెర్లపల్లి జైలు సూపరింటెండెంట్ గారి ఫిర్యాదు మేరకి మనకు మట్టంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఇక్కడికి మేము వచ్చిన తర్వాత ప్రతి కేసును రివ్యూ చేస్తూ పెండింగ్ ఉన్న కేసుల మీద ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తూ డిఎస్పి కోదాడ గారికి, సిఐ హుజూర్ నగర్ గారికి, అదేవిధంగా మట్టంపల్లి ఎస్ఐ గారికి వీటి మీద ఇన్స్ట్రక్షన్ చేయడంతో దీన్ని స్పెషల్ టాస్క్గా తీసుకోవడం జరిగింది. దీనికి అతనికి ఉన్నటువంటి పాత వివరాలని, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీని, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి అదర్ రిసోర్సెస్ని, అదర్ ఎవిడెన్స్ని క్షుణ్ణంగా పరిశీలించి దీన్ని అన్ని కోణంలో ఇతన్ని ట్రేస్ అవుట్ చేయడానికి టీంలను డిప్యూట్ చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో మనకి ఈరోజు సిఐ రాజు, ఎస్ఐ బాబు, అదేవిధంగా కానిస్టేబుల్స్ ఎం రామారావు, అదేవిధంగా శంబయ్య వీళ్ళందరూ కలిసి గుంటూరు ప్రాంతంలో ఈ నేరస్తుని బొడ్డు తిరుపతిని అప్రహెండ్ చేసుకోవడం జరిగింది. ఇందులో ఇతను తన యొక్క ఐడెంటిటీని దాచుకోవడం, తన యొక్క వివరాలు బయటికి రాకుండా చూసుకోవడం, అక్కడే పనిచేస్తూ ఒక హోటల్లో పనిచేస్తూ అక్కడే ఉన్నటువంటి లేడీని వివాహం చేసుకుంటూ అన్నీ తన ఐడెంటిటీ ఏదైతే బయటికి రాకుండా హైడ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయినప్పటికీ పోలీసులు మనకున్నటువంటి మన వృత్తి నైపుణ్యంతో, మనకున్నటువంటి సాంకేతిక వనరులతోటి నేరస్తుడు ఎక్కడ దాగి ఉన్నా మనం ఖచ్చితంగా పట్టుకోగలమని ఈరోజు హుజూర్ నగర్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి మట్టంపల్లి పోలీసులు నిరూపించడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా మనం ఎంతో చాకచక్యంతో, వృత్తి నైపుణ్యంతో పట్టుకున్నటువంటి మన సిబ్బందికి జిల్లా పోలీస్ యంత్రాంగం తరపున వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ తగు రివార్డు ఇవ్వడం జరుగుతుంది.